మావోయిస్టు రహిత భారతదేశం తయారు చేయాలన్నది ఓవైపున అమిత్ షా కల. అమిత్ షా లేని హోంశాఖను తయారు చేయాలనేటటువంటి ఆలోచన మావోయిస్టులకు ఉంటుంది. ఎందుకంటే ఏ నాయకుడైతే వాళ్ళని వెంటాడతారో వేటాడతారో వాళ్ళని వదిలిపెట్టరు. వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన చేస్తారు. ఒకళ్ళకి అప్పచెప్పేస్తారు ఒక టీంకి. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకనాటికి ప్రతీకారం తీర్చుకునేటటువంటి అడుగులు వేస్తారనడానికి సాక్ష్యం చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి హత్యోదంతం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద హత్యోదంతం, లేకపోతే శ్రీపాదరావు హత్య దగ్గర నుంచి ఎన్ని జరిగి ఉన్నాయి. ఇది మన ఆంధ్ర తెలంగాణలోనే చూసాం. దేశవ్యాప్తంగా అనేకం జరిగినాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల్ని వెంటాడి వేటాడుతున్నటువంటిది ఇవాళ రోజున అన్ని బలగాలు, ఈ బలగాలన్నిటికీ ఆ విధమైనటువంటి స్ఫూర్తిని నింపుతున్నటువంటి వ్యక్తి అమిత్ షా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి మరీ చేస్తున్నాడు. కాబట్టి అమిత్ షా మరింత జాగ్రత్తగా ఉండాలి. వాస్తవంగా నెంబర్ 2గా మెలుగుతున్నాడు ఆయన. ఆయన్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి చాలా పెద్ద ఎత్తున కుట్రలు ఉంటాయి. రాబోయేటటువంటి రోజుల్లో దాన్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం. 2026కి ఆయన మావోయిస్ట్ రహితంగా చేయాలనుకుంటే ఆయన లేకుండా అప్పటికి చేయాలని వీళ్ళు కోరుకుంటుంటారు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది.